ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైనారు. రైట్. చెన్నై గారు నమస్కారం. నమస్కారం అండి. ఏంటి సార్ ఈ సంస్కృతి? మీరు ఎన్నో ఏళ్ళుగా రాజకీయాలు చూస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా ఇట్లాంటి రాజకీయం ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి ప్రజలు కావచ్చు, లేదంటే రాజకీయ పార్టీలు కూడా మాట్లాడుకుంటున్నాయి వైసీపీ చేస్తున్నటువంటి పనులకు సంబంధించి. అంటే దాడులు చేసడం, వాళ్ళపైనే మళ్ళీ కేసులు పెట్టడం, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు, ఇప్పుడు కూడా అట్లా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. ఇలాంటి ధోరణి గత 20 ఏళ్ల నుంచి జరుగుతుంది. కాకపోతే ఈ ఒక 7-8 ఏళ్ల నుంచి ఈ ధోరణి మరీ ప్రబలిందండి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఆడవాళ్ళ మీద ఎవరు దాడి చేయరు. మగవాళ్ళు యాక్షన్ ఉన్నా కూడా మగవాళ్ళు కొట్టుకుంటారు, కానీ ఆడవాళ్ళ మీదకి ఎవరు వచ్చిన సంఘటనలు చాలా తక్కువ. రేట్ యాక్సిడెంట్ గా ఉండాల్సిందే కానీ కావాలని చేయరు. నిన్న అమ్మాయిని సుచిత్రను కడుపులో తన్ని బట్టలు తెచ్చడం అనేది చాలా దారుణమైన విషయము, చాలా పాశవికమైనటువంటి చర్య. ఇలాంటివి జరిగింది చిన్న సంఘటన. దొంగ ఇసుక కోసం ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఆ ఇసుక ఉందని అనే కంప్లైంట్ మీద దాని మీద రెచ్చిపోయి ఈయన ఊరి మీద పడి దాడి చేయటం ఎంతవరకు సబబు? చేసేది ఏదో పని, మళ్ళీ దాని మీద మళ్ళీ దాడులు. ఆమె జ్యోతి గారు ఉన్నట్టు 50-100 మందిని వెంటేసుకొని ఊరి మీద పడి కొట్టి వాళ్ళ అదేదో వెహికల్ కూడా ఒకదాన్ని పాడు చేశారంట టీడీపీ కన్వీనర్. అంటే ఈ దౌర్జన్యంతో పరిపాలన చేసుకోవాలి, పాలనలోకి అధికారంలోకి రావాలని. అంటే జనాలను బెదిరిస్తేనే ఓట్లు వేస్తారు. మీరు ఇందాక అన్నట్టు జనాలను బెదిరిస్తే కొడితేనే పార్టీ నోళ్లలో నానుతుంది అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. ఇది ఎంతవరకు సమంజసము? ప్రజల నోళ్లలో నానటం అంటే మంచి పనులు చేసి నానాలు, కానీ ఈ విధంగా నిన్న వాళ్ళ అగ్రనేత చచ్చిపోయిన వాడిని వదిలేసి 18 నెలల పిల్లోడి మీద కేసు పెడతారని విజయనగరం అక్కడ కళాశ పోయి గొడవ చేసినట్టుగా ఉంటుంది. అట్లాగే మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ముందు రోజు ర్యాలీ పెట్టి ఆ ర్యాలీలో ఆ దళిత ఎస్ఐఓ సిఐఓ లేడీ చుట్టుముట్టి అందరూ ఎంత హీనంగా దుదుక్షాకరంగా ఒక మహిళాన్ని చూడకుండా వాళ్ళు తాకటము, చేతులు వేయటము, చుట్టూ రౌండప్ చేయటము, ఇవన్నీ మరి అగ్రనేతకు తెలియకుండా బ్రహ్మాండంగా ఇట్లాగే టీవీలు చూసుకుంటాడు కదా ఆయనే రెచ్చగొడుతున్నాడు. ప్రతిసారి ఆయన వీధుల్లోకి వచ్చిందంటే ఏదో గొడవ జరగాల్సిందే. మీరు అన్నట్టు పాపులారిటీ ఈ విధంగా సంపాదించుకుంటున్నారు. ఇంతకుముందు మంచి పనులు చేసి పాపులారిటీ సంపాదించుకునే రాజకీయ నాయకులు ఇది చాలా ఏమైనా ఈ సమాజానికి పనికిరానటువంటి ఇలాంటి ర్యాలీలు తీసి ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి అంబులెన్సులు కూడా దావేయకుండా వాళ్ళ రాక్షసానందం పొందటం అనేది చాలా ఘోరం. ఇప్పుడు చెప్పగిరిలో కూడా చిన్న సంఘటనలే జరుగుతుండే వాళ్ళ మధ్య, ఏదో ఈ సారాయి దొంగ సారాయి అట్లా తోట మధ్య. కానీ ఈ విధంగా ఒక దౌర్జన్యపూరితంగా 100 మందిని ఎంటేసుకుని పోయి ఏదో ఆటవికులు అరపు దేశాలలో చేసేవాళ్ళు. ఇంతకు ముందు 100-200 మంది పోయేది, ఒక గూడెం మీద పడేది, వాళ్ళని కొట్టేది, ఈ రకమైనటువంటి పని. అలాంటి ఈ క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారానే పేరు సంపాదించుకోవటం అనేది చాలా ఈ నేరమయ రాజకీయంలో ఇంకా పతాక స్థాయికి చేరుతుంది ఇలా దౌర్జన్యం. ఇది ఎంత మాత్రం సహించేది కాదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఇలాంటివి మరీ మితిమీరుతున్నాయి వైసీపీ పార్టీ ఆగడాలు. అదేదో మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు వాళ్ళే దౌర్జన్యాలు చేస్తారు, వాళ్ళే ఆమెను తన్నారు, వాళ్ళే వాళ్ళని కొట్టారు, వాళ్ళే వాళ్ళ వెహికల్ నాశనం చేశారు టీడీపీ వల్ల, మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు ఎవరు చేసినా కూడా. కానీ వీళ్ళు ఈ మధ్య కాలంలో మరి ఇందాక మీరు అన్నట్టుగానే సబ్జెక్టులు ఏమి దొరక్క ఎన్నో ఉన్నాయి సమస్యలు. నీళ్లు లేవు, ఇబ్బంది పడుతున్నారు. వాటి మీద ఖాళీ కొండలతోనో ఖాళీ బిందెలతో మీరు ర్యాలీ చేయండి, పేరు వస్తుంది. పొలాలకు నీళ్ళు ఇవ్వమని అడగండి, తాగడానికి నీళ్ళు ఇవ్వమని అడగండి, ఫ్యాక్టరీలు పెట్టమని అడగండి. ఆలూరులో సమస్యలకు పొడం ఉందే, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలాంటి చిల్లర నీచమైనటువంటి ఈ రాజకీయాలు, ఈ దౌర్జన్యాలు ఎంత మాత్రం సహించే కావాలని నా భావన. రైట్. జ్యోతి గారు, అట్లాగే నిన్న ఇప్పుడు వైసీపీ నేతలపైన దాడులు చేయడం, వైసీపీ నేతలు వెళ్ళి దాడులు చేయడం టీడీపీ నేతలపైన, ఆ తర్వాత టీడీపీ నేతలే ఇటు బీసీ ఎమ్మెల్యే పైన దాడి చేశారని కేసులు పెట్టడం. అంటే దీంట్లో బీసీ